ధరణి రూపురేఖలు మార్చేందుకు కమిటీ చకచక అడుగులేస్తుంది. పోర్టల్ పునర్నిర్మాణంపై ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తుంది. జిల్లాల కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రభుత్వానికి సమర్పించాల్సిన మధ్యంతర నివేదికకు సంబంధించి మంత్రితో చర్చించారు. ధరణి వర్క్ఫ్లో, పోర్టల్కు వస్తున్న దరఖాస్తులు, వాటి పరిష్కార క్రమంలో తీసుకుంటున్న చర్యలపై సమాలోచనలు జరిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ల అనుభవాలను, దరఖాస్తులు పరిష్కరిస్తున్న తీరు, నిజామాబాద్ భూభారతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని భావించింది కమిటీ. ఈ మేరకు కలెక్టర్లతో సమావేశం కావాలని, ఆ తర్వాత రోడ్ మ్యాప్కు ఓ రూపం ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయంలో కానీ, భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో కానీ 5 జిల్లాల కలెక్టర్లతో భేటీ నిర్వహించనుంది కమిటీ. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లను హైదరాబాద్కు పిలిపించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కు లేఖ రాసింది. సిఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే సమాచారం పంపింది. క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఆరా తీసి దానికి సంబంధించి పూర్తిస్థాయి మధ్యంతర నివేదికను కమిటీ రెవెన్యూ శాఖకు ఇవ్వనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పొంగులేటి చర్చించనున్నారు.